13వ రోజు ఎలీషా కాలంలో జరిగిన 6వ అద్భుతాన్ని గురించి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అందరూ దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 32 నుండి 34 వరకు నేను చదువుతాను. ఓపెన్ యువర్ బైబిల్, చక్కగా దేవుని వాక్యాన్ని విందాం, జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 32 నుంచి 34 వరకు చదువుతున్నాను. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకుని తన నోరు వాని నోటి మీద, తన కండ్లు వాని కండ్ల మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి ఆ బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. చివరి లైన్లో చూస్తే బ్రతికెను. దేవునికి చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? ఓకే, ఈరోజు ఎలీషా కాలంలో జరిగిన 6వ అద్భుతం. మీరు టైటిల్ నోట్ చేసుకోండి. గనురాలైన స్త్రీ యొక్క కుమారుణ్ణి బ్రతికించుట అనండి. గట్టిగా మాట్లాడదాం. గనురాలైన స్త్రీ యొక్క కుమారుణ్ణి బ్రతికించుట. చాలు. ఈరోజు ఈ 6వ అద్భుతం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి బలపరుచునుగాక. గతంలో ఈ మాట విన్న వెంటనే మీకు మరొక మాట గుర్తొచ్చి ఉండాలి. వాళ్ళ గురువు గారు ఏలియా గారు విధవరాల యొక్క కుమారుని ఎలాగ బ్రతికించాడో మీకు ఒక చక్కని అర్థవంతమైన మాటలు, ఒక స్టోరీ, ఒక సందేశం కూడా మీకు గతంలో చెప్పాను. సో అదే ఫ్లేవర్ అనుకోండి. దేవుడికి స్తోత్రం. మీకు అర్థమయ్యే భాషలో ప్రభు మీకు చెప్తాడు. యేసు నామములో వాక్యం మనలో క్రియ జరిగించునుగాక. ఇక్కడ గురువుగారు ప్లేస్లో శిష్యుడు కనబడతా ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళ గురువుగారి ఈ అద్భుతం చేశాడు కనుక ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది. అవును కదా, మన జీవితాల్లో కూడా ఎంతో కొంత కొంచెం అనుభవం ఉంటే మనం వెంటనే ధైర్యంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. సో మన ముందు ఎప్పుడు జరగలేనప్పుడు కొంచెంసేపు బలహీన పడతా ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఆల్రెడీ మన గురువుగారు చేశారు కాబట్టి ఇక కంగారు పడవలసిన పని లేదు. ధైర్యంగా ఎలీషా ఈ కార్యాన్ని చేయటానికి సంసిద్ధమై ఉన్నాడు. సో ఈ సందేశాన్ని, ఈ యొక్క అధ్యాయంలో రాయబడిన స్టోరీని మీ ఆత్మీయ జీవితాలకి ఒక పాఠముగా ఈ యొక్క రోజు మనందరితో సూటిగా తేటగా మన ప్రభు మనతో మాట్లాడునుగాక. ఈ అధ్యాయంలో జరిగిన ఆ స్టోరీని ఒక్కొక్కటి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తాను. మీకు అవసరమైన మాటలు నోట్ చేసుకుంటా ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను. ఎలీషా షునేము అనే ఒక పట్టణానికి వెళ్ళాడు. చెప్పండి, ఏ పట్టణానికి వెళ్ళాడు? షునేము అనండి. ఆ పదం చెప్పండి ఒకసారి. షునేము. ఎలీషా వెళ్ళిన ఆ పట్టణం పేరేమిటంటే షునేము. షునేము అనే ఒక పట్టణానికి వెళ్ళాడు. ప్రియులారా, ఎన్నో పట్టణాలు ఉన్నాయి కానీ ఎలీషా షునేము అనే పట్టణానికి వెళ్ళాడు. షునేము అనే మాటకి అర్థం ఏమిటంటే 2 విశ్రాంతి గల స్థలములు. 2 విశ్రాంతి గల స్థలములు. సో వన్స్ అగైన్ రిపీట్గా చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకుంటారని. షునేము అనే పట్టణానికి ఆ పేరుకి అర్థం ఏమిటంటే 2 విశ్రాంతి గల స్థలములని అర్థం. నేనంటాను, విశ్రాంతి దొరికే స్థలం ఏదైనా ఉందంటే అది యేసయ్యలోనే తప్ప ఇంకెక్కడ కూడా మనకు విశ్రాంతి దొరకదు. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు. ఏమంటారంటే, ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా, ఎవరి దగ్గరికి రమ్మన్నారు? నా దగ్గరికి రండి. ఎందుకు రావాలి ప్రభా నీ దగ్గరికి? నేను మీకు విశ్రాంతిని, మీ ప్రాణానికి
నెమ్మదిని ఇస్తానని చెప్పాడు. ఈరోజు చాలామంది విశ్రాంతి దొరికే చోటు ఎక్కడని ఎన్నో ప్లేసెస్ వెతుకుతూ ఉన్నారు. ఇదిగో ఎలీషా వెళ్ళిన ప్లేస్ షునేము. ఇంకొక మాటలో చెప్పాలి అనంటే పరమగీత కన్యకు ఉంది కదా, ఆమె పేరు చెప్తారా? షోలమితి. ఆమెది కూడా షునేమి పట్టణానికి సంబంధించిన ఆమె. అప్పుడప్పుడు మనం పాటలు ఎక్కువగా వింటూ ఉంటాం కదా. నెల్లూరు ఆ ఊరు, ఆ పేరు వింటుండగానే ఆ ఊరిలో అద్భుతమైన పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు. ఏసన్నయ్య గారిది నెల్లూరే, ఆనంద జయకుమారయ్య గారిది నెల్లూరే, ఇంకా చెప్పుకోవాలంటే ఎస్పి, మీరు ఫిల్లింగ్ ద బ్లాంక్స్, బాలు గారిది కూడా నెల్లూరే. అంటే ఒక్కొక్క ఏరియాకు ఒక స్పెషల్ అన్నట్లుగా. సో నెల్లూరు నుంచి చాలామంది అన్న ఆ ఊరు నుంచి వచ్చాడేమో, ఆ ఊరిలో నుంచి చాలామంది సేవకులు పుట్టారు. సో నా ఆశ ఏమిటంటే షునేము అనేది విశ్రాంతి దొరికే చోటు. అక్కడ ఈరోజు చాలామంది రెస్ట్ ప్లేస్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ అది దేవునిలో తప్ప మరొక చోట ఎక్కడ మనిషికి మనశ్శాంతి దొరకదు. ఇది వాస్తవం. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్కి కొన్ని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా ఎంచబడుతూ వచ్చాయి. సాధారణంగా బెంగళూరు దగ్గర ఊటీ అనే ప్లేస్కి వెళ్తే అక్కడ చక్కని చూడచక్కని ప్రాంతాలు అన్నట్లు, ఇటు వైజాగ్ దగ్గర అరకు లోయ, కొన్ని స్పెషల్ ప్లేసెస్ కిందగా నియమించబడ్డాయి కదా. అట్లాగే షునేము అనే పట్టణంలో విశ్రాంతి దొరుకుతుంది. ఎలీషా అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు షునేమిరాలు అని చెప్పినట్లుగానే గనురాలైన స్త్రీ అంటారు. ఒకసారి మీ నోటితో, గనురాలైన స్త్రీ, గనురాలైన స్త్రీ. బైబిల్లో కొంతమందికి ఇక పేర్లు ప్రస్తావన రాలేదు. ఈమె పేరే చెప్పండి, నాతో చెప్పండి, ఏం పేరు? ఆమె పేరు గనురాలైన స్త్రీ, ఆమె పేరే అది. సందర్భాలు చెప్తాను చూడండి. నోవాహు భార్య, ఆమె పేరు రాయలేదు బైబిల్లో. నోవాహు పేరు లేని స్త్రీలు చాలామంది ఉన్నారు. కయీను, మీరు పలకండి బాగుంటుంది. కయీను భార్య నోవాహు. యోబు భార్య పేరుందా? లేదు. సో ఈమె పేరు కూడా గనురాలైన స్త్రీ, అంతే. ఆమె పేరేంటో తెలియదు, గనురాలైన స్త్రీ అని మెన్షన్ చేశారు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక సేవకునిగా అడుగుతున్నాను. స్త్రీల సమాజం ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు ఎంత ఘనతకి ఎక్కిన వాళ్ళుగా ఉంటున్నారు. సమాజంలో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైంది. దేవుడు నరుని నేలమంటితో చేసి వాని నాస్కరంధ్రంలో జీవవాయువు ఊదాడు. నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. అంటే పురుష సమాజాన్ని చూస్తూ ఉంటుంటే మట్టితో చేయబడిన వాళ్ళం మేము. మరి మీరు ప్రక్కటెముకను, ఒక ఎముకను తీసి మాంసంతో పూడ్చి నారి, అలా పూడ్చిన వెంటనే, అలా సిద్ధపడిన వెంటనే ఆదాం గారికి ఎక్కడ లేని కవిత్వం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మాట్లాడుతూ వచ్చాడు ఆయన. అంటే స్త్రీ గొప్పతనాన్ని చూస్తే ఒక ఎముకతో మీరు చేయబడ్డారు. నేను మిమ్మల్ని మరలా అడుగుతున్నాను, అట్లాగని పురుషులు తక్కువ అని స్త్రీలు ఎక్కువ అని, లేదా పురుషులు ఎక్కువ స్త్రీలు ఎక్కువ అని కాదు, కానీ మీ విలువ మీకు తెలియజేసేటట్లుగా చేయటం కొరకే ఈ మాట చెప్తున్నాను. నిజంగా దేవుడు మీకు ఎంతో ఘనమైన బాధ్యతలు అప్పగించాడు. ఇంట్లో మీరు చేసే బాధ్యత కార్యాలన్నింటినీ చూస్తున్నప్పుడు ఇంట్లో అమ్మ పాత్రను ఒకసారి చూడండి. ఉదయకాలం అందరికన్నా నిద్ర మేలుకునేది ఎవరు చెప్పండి? ఇంట్లో అమ్మ. ఏమండి మా అమ్మ 12 అయినా లేకదండి బాబు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. కొంతమంది ఉంటారు, మరి అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. ఉదయం తెల్లారుజామున లేచి చక్కగా కష్టపడి పనిచేసి మరలా అందరూ పడుకున్న తర్వాత ఆమె అన్నీ చక్కబెట్టుకుని, అంట్లు తోముకొని, ఉదయకాలానికి పప్పు నానబెట్టుకుని, పిండి సిద్ధపరిచి, అమ్మో చాలా ఎక్కువ కార్యాలు చేస్తుంటారు కదా. సో మీకు బాధ్యతలు ఉన్నాయి. అయితే ఘనురాలైన స్త్రీలాగా మీ జీవితాలు ఉండాలి. కొంచెం మీ సందర్భం వచ్చింది కాబట్టి మీ గురించి కొన్ని మాటలు చెప్తాను. పురుషులు సందర్భం వస్తే వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్తాను. ఘనురాలైన స్త్రీ, నేను అడుగుతున్నాను, ఒక స్త్రీకి
ఘనత ఎప్పుడు వస్తుంది? ఒక స్త్రీకి ఘనత ఎప్పుడు వస్తుంది? బైబిల్లో ఈజీగా ప్రభు చెప్పాడు కదా, నన్ను ఘనపరచు వారిని. అంతే. ఎవరికైనా ఘనత ఎప్పుడు వస్తుందంటే, దేవుని నువ్వు ముందు పెట్టుకుంటే, దేవుని నువ్వు హైలైట్ చేస్తే, దేవుడికి నువ్వు ఇవ్వాల్సిన ప్రయారిటీ, ప్రాధాన్యత నీకు ఇస్తే, ఘనురాలైన స్త్రీగా నీ వీధిలో, లేకపోతే మీ బంధువుల మధ్యలో, మీ ఇంటి మధ్యలో, స్వజనుల మధ్యలో, మీ కొలీగ్స్ మధ్యలో మీకు ఒక స్పెషల్ పేరు నిజంగా ఏమండి? ఘనురాలైన స్త్రీ. యేసు నామములో స్త్రీలందరికీ అలాంటి ఘనత దేవుడు అనుగ్రహించునుగాక. దేవుణ్ణి ఘనపరిస్తే ఖచ్చితంగా ఆ ఘనత మీకు వస్తుంది. బైబిల్లో ఏమని రాశారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే ఘనత వస్తుంది వాళ్ళకి. నువ్వు నిజంగా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే ఆ ఘనత నీకు దేవుడు ఇస్తాడు. బైబిల్లో ఈ విధంగా రాయబడింది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అంటే అన్నయ్యోళ్ళకి కిరీటం ఎవరంటే స్త్రీ సమాజం. ఇప్పుడు రాజుకి కిరీటం లేకపోతే అంత వాల్యూ ఉండదు, కాబట్టి ఒక కిరీటంగా మిమ్మల్ని పోల్చాడు. ఇంకా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైంది అన్నాడు. ఈరోజు నా ప్రార్థన, నా ఆశ, ఒక సేవకుడిగా నేను కోరుకునేది ఏమిటంటే, యేసుక్రీస్తు నామములో మీ ఆత్మీయ జీవితాన్ని, అంతరంగాన్ని నా తండ్రి స్థిరపరచునుగాక. చేతులపైకి తందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒకసారి వాల్యూమ్ వస్తుందో లేదో చెక్ చేసుకో. అయ్యో భక్తులు, హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. సో ఖచ్చితంగా ఘనతకెక్కిన బిడ్డలుగానే మీరు ఉండాలి. యేసయ్య సేవకునిగా నా ఆశ, మీ జీవితాన్ని ఘనతకెక్కిన బిడ్డలుగానే సంఘములో నా ప్రభు తీర్చిదిద్దునుగాక. చేతులపైకి చెప్పండి ఆమేన్. సమాజంలో ఘనతకెక్కిన బిడ్డలుగా మీరు మార్చబడుదురుగాక. ఆ మధ్యకాలంలో ఒక స్త్రీ, ఆమెకి నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఒంటి కాలుతోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఆమె. ఒంటి కాలుతోనే. ఎంత ఘనత! ఈరోజు మీరు అంత శిఖరాలు ఎక్కవలసిన పని లేదు, కానీ మీ కుటుంబాన్ని సరైన రీతిలో కట్టుకోగలిగితే మంచి ఘనత మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఇంకా స్త్రీకి ఘనత ఎప్పుడు వస్తుందో తెలుసండి? వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, స్త్రీ తల వెంట్రుకలు పెంచుకునుట ఘనత అని చెప్పాడు. ఇంకో మాటలు ఏమని చెప్పాడంటే, తల మీద ముసుగు వేసుకునుట స్త్రీకి ఘనత. ఇప్పుడు వేస్తున్నట్టున్నారు మీరు ముసుగులా? కాదు కదన్నయ్య, ఖచ్చితంగా సాధారణంగా స్త్రీలు ముసుగు వేసుకోవాలి. మందిరంలోనే కాదు, మీరు ఎక్కడున్న దైవ సన్నిధికి వచ్చారు కనుక స్త్రీకి ఘనతది, ఖచ్చితంగా ఘనత. బైబిల్ ఏమని చెప్పారు తెలుసా? అమ్మ ముసుగులేయలేను, ముసుగులేయండి అమ్మ తల్లులారా. ఒకేలాగి మీరు స్త్రీలుగా ఉండి తల మీదకి ముసుగు వేసుకోకపోతే జుట్టు కత్తిరించేసుకొని బేబీ ఫ్యామిలీ కటింగ్ వేయించుకోమన్నాడు పౌలు గారు. అందుకోసం మీకు ఘనత ఏంటంటే ఖచ్చితంగా ముసుగేసుకోవాలి. వేసుకుంటున్నారు? ఒకసారి అందరూ ఒకసారి కెమెరామెన్ చూస్తాడు మిమ్మల్ని. ఓకే, ఖచ్చితంగా ఎప్పుడు మీరు దైవ సన్నిధిలో కూర్చున్నా, ప్రార్థనలో కూర్చున్నా మీకు అది గొప్ప ఘనత. ఓకే, ఘనురాలిన స్త్రీ నిజంగా ఎలాంటి ఘనమైన కార్యాలు చేసింది అని ఆలోచిస్తూ ఉంటుంటే ముందుకు వెళ్తాను. వాక్యంలో మనం చదువుకుంటూ వెళితే, ఎలీషా అనే దైవజనుడు వచ్చినప్పుడల్లా ఆమె అంటది, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంటిలో ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళాలి. ఆ తల్లి కోరుకుంటున్న ఆశ చూస్తే అంటే ఆతిథ్యం చేస్తూ ఉంది సేవకులకి. ఈరోజు ఒక ఘనురాలైన స్త్రీగా లైవ్లో ఈ మాటలు వింటున్న వాళ్ళు కావచ్చు, మందిరంలో ఈ మాటలు వింటున్న వాళ్ళు కావచ్చు, కనీసం సంవత్సరంలో సంవత్సరంలో ఒక్క రోజైనా సేవకుడు మీ ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళాలి. ప్రతీ నెల మీకు అవకాశం ఉండకపోవచ్చు, లేకపోతే 2 నెలలకో 3 నెలలకో మీ ఇంటి దగ్గర కూటమి పెట్టుకోవడానికి అంత అవకాశం ఉండకపోవచ్చు. కనీసం ఇయర్లీ వన్స్, సంవత్సరంలో ఒక్క
రోజైనా సేవకుడిని మన ఇంటికి ఇన్వైట్ చేసి సేవకుడికి ఆతిథ్యం చేయటంలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. బైబిల్లో ఆతిథ్యం చేయ మరవవద్దు అని వాక్యంలో చెప్పినట్లు ఎన్ని దీవెనలు దేవుడు ఆతిథ్యంలో దాచిపెట్టాడంటే అన్ని దీవెనలు దేవుడు దాచిపెట్టాడు. గమ్మత్తు చెప్పనా, నా నామం పేరట గిన్నుడు చల్లీలు ఇచ్చిన దాని ఫలాన్ని మీరు పోగొట్టుకోరని చెప్పాడు. అంటే ఈ గనురాలిన స్త్రీ ఎందుకు ఘనమైన స్త్రీగా మారింది అనేది కొంచెం ఇంట్రడక్షన్లో మీకు ఏబీసీ కింద చెప్పుకుంటూ వెళ్తాను. ఆతిథ్యం చేసిన స్త్రీ ఆమె, నిజంగానే ఆతిథ్యం చేసింది ఆమె. మన జీవితాల్లో కూడా ఈ అనుభవం మనకి రావాలి. లూదియా ఈమె కూడా పౌలు గారి దగ్గర ఎంత బలవంతంగా అడుగుతుందో తెలుసా, అయ్యగారు మా ఇంటికి ఖచ్చితంగా మీరు రావాలి, రావటం కాదు భోజనం చేసి ఖచ్చితంగా వెళ్ళాలి. లూదియా అనే స్త్రీ ఎంత అద్భుతమైన ఆతిథ్యం చేసిన స్త్రీయో తెలుసండి. పౌలు, శీల అండ్ నేను నోట్ చేశాను, పౌలు అండ్ శీల అండ్ తిమోతి అండ్ లూకా, వీళ్ళ నలుగురి సేవకులకి ఆమె ఆతిథ్యం చేసింది. ఫిలిప్పు సంఘం ఉంది కదా, బైబిల్లో ఫిలిప్పులకు రాసిన పత్రిక చదువుతాం కదా, ఆ ఫిలిప్పులో పౌలు గారి సంఘాన్ని కట్టడానికి మెయిన్ పాత్ర వహించింది ఎవరంటే లూదియా అనే స్త్రీ. అంటే ఒక చోట సేవ జరగాలంటే సేవకుడు ఒక ప్రాంతానికి వస్తాడు, వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆతిథ్యం చేసేవాళ్ళు సమకూడాలి. ఈ స్త్రీ అంత బాధ్యత తీసుకుంది, సేవకులకి మేము ఆతిథ్యం చేయాలి అని. సేవకులు ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గర ఆగి భోజనం చేసేటట్లుగా వాళ్ళని రిక్వెస్ట్గా కోరుకుంటూ ఉండేది ఆమె. అందుకే ఆ ఫిలిప్పు సంఘం అక్కడ కట్టడానికి ఈ స్త్రీ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంది. అవును కదా, మేము కొన్ని స్థలాలకి కొన్నిసార్లు విజిటింగ్లకు వెళ్తూ ఉంటాం. చాలా లాంగ్. మేము విజిటింగ్లు మొదలెడితే ఎట్లా ఉంటుందంటే పొద్దున్న 8 గంటలకు మొదలు పెడతాం, సాయంకాలం 8, 9 అవుతుంది మేము ఇంటికి వచ్చినప్పటికీ. ఒక రూట్కి మ్యాచ్ అవ్వదు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఏ రూట్ మ్యాప్ అలా మ్యాచ్ అవుతుందో ఆ రూట్ అంతా ఓ రోజు పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాగా ఎర్రవంతును మొదలుకొని ఈ రోడ్డు మాట బట్నవెల్లి, అనాథవరం, మమ్ముడివరం, ఇట్లాగ చెయ్యూరు, గాడవెల్లి, ఎన్కొత్తపల్లి, దొంతుకూరు, పల్లంకూరు వరకు వెళ్తాం. సో పొద్దున మొదలెడితే సాయంకాలానికి ఈ రూట్ అవుతుంది. ఖచ్చితంగా ఆ రూట్ వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరికి ఆ మనసు దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. ఇంకా టౌన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అనుకూలతను బట్టి. సో ఏ ఏరియాకి వెళ్ళినా ఖచ్చితంగా చాలామంది విశ్వాసులు మీలో ఆతిథ్యం ఇప్పటికీ మీరు చేస్తూ ఉన్నారు. అందులో గొప్ప దీవెన దాగి ఉన్నది. ఆతిథ్యం చేయటం మీరు ఎప్పుడు మరవరు కనుక మీకోసం దాచిన ప్రతి మేలు నా ప్రభు అనుగ్రహించునుగాక. అబ్రహాం ఇంటికి 3 మనుషులు వచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి అబ్రహాము ఆతిథ్యం చేశాడు. అసాధ్యమైన కార్యాలు తన జీవితంలో సాధ్యమైపోయాయి. చప్పట్లు కొడితే యేసుకి మహిమ చెల్లిద్దామా? ఈ స్త్రీ ఎప్పుడైతే ఆతిథ్యం చేయటం మొదలుపెట్టిందో దైవజనుడు అడుగుతాడు, మన మీద ఈమె ఎంత శ్రద్ధ కలిగి సేవకులు వస్తే ఎంతగా ఈమె ఆతిథ్యం చేస్తుంది ఏంటి అని దైవజనుడు అడిగితే అక్కడ చెప్తారు, శిష్యుడు వీళ్ళకి పిల్లలు లేరు. అవునా? వెంటనే దైవజనుడు అంటాడు, వచ్చే ఏడాదికి మరల మీ ఇంటికి వస్తే నీ కౌగిట్లో చక్కని కుమారుడు ఉండునుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజంగా ఆతిథ్యం చేసిన ఆ చిన్న ఆ పరిచర్యను బట్టి ఆ ఇంట్లో ఉన్న కొరత, పిల్లలు లేరు అనే కొరత అద్భుతంగా తీర్చబడింది. ఈరోజు నేను ఆశిస్తున్నాను, ఎవరైతే ఆతిథ్యం చేయటానికి ఒక్క అడుగు ముందుకు వేస్తారో వాళ్ళ ఇంట్లో ఏ కొరతలైతే ఉన్నాయో అవి దేవుని నామ మహిమలో తీర్చబడునుగాక. ఒకవేళ పిల్లలు లేని కొరతతో మీరు బాధపడుతున్నారా? వాగ్దానాలు ఉన్నాయి. సంతు లేని వాడిని ఇల్లాలుగా చేస్తాను, కుమారుల సంతోషంగల తల్లిగా చేస్తాను అని వాగ్దానాలు ఉన్నాయి.
మీరు చేసిన ఆదిత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని మీ ఇంట్లో ఉన్న కొరతలన్నీ తీర్చునుగాక. నెక్స్ట్, ఆమె ఎందుకు గనురాలైందో ప్లెయిన్గా నేను ఇంట్రడక్షన్లో చెప్పుకుంటూ వెళతాను. బి, భక్తి కలిగిన దైవజనుడిని గుర్తించింది. భక్తి కలిగిన దైవజనుడిని గుర్తించింది ఆమె. ఎలీషాని ఏమంటుంది చెప్పండి? మన ఇంటికి వచ్చుచూ పోతున్న దైవజనుడు ఎవరు చెప్పండి? భక్తి కలిగిన దైవజనుడు. అంటే ఆత్మీయులైన మన జీవితాల్లో మనకి ఎప్పుడు నిజమైన ఘనత వస్తుందంటే, ఇదిగో సేవకులు చాలామంది ఉండొచ్చు, భక్తి కలిగిన సేవకుడిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా ఇక్కడ ఈ మాటలో సేవకులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవును కదా, మేము చేసే సేవ భక్తి కలిగిన సేవని విశ్వాసులు మాకు స్టాంపు వేయాలి, గుర్తించాలి. నిజమే, భక్తి కలిగిన సేవకులు అంటే సేవకుడు ఎప్పుడు భక్తి కలిగిన సేవకుడిగా మారుతాడు అంటే, వాక్యంలో రాయబడి ఉంది, మీలో ఎవరైనా భక్తిపరుడు అని అనుకుంటే వాడి నోటికి కళ్ళెం పెట్టుకోండి అంటాడు. ఎలీషాకి గెహజీకి చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళ ఇంట్లో ఏం కొరత ఉందో ఎలీషాకి తెలీదు, కానీ గెహజీ కనిపెట్టేశాడు మొత్తం అంతా. అంటే ఎప్పుడు మాట్లాడేశాడో మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆవిడతో ఎప్పుడు మాట్లాడేశాడు, అసలు వివరాలు అన్నీ కనుక్కున్నాడు మనకు తెలియదు. మనకు అసలు ఆలోచించండి, ఎక్కువ సేవకులు ఎక్కువ మాట్లాడకూడదు. భక్తి అనేది ఎట్లా తెలుస్తుందంటే, ఓవర్గా మాట్లాడుతున్నారు అనుకోండి, సో నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఎవరైనా భక్తిపరుడైతే యాకోబు అదే చెప్పాడు, నోటికి కళ్ళెం పెట్టుకోండి అన్నాడు. విశ్వాసులతో, ఏంటమ్మా మీ కుటుంబ పరిస్థితులు ఏంటి, మీరు ఎలా ఉన్నారు, దేనికోసం ప్రార్థన అంశం, అందరూ బాగున్నారా, మేము చేయవలసిన ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా, సింపుల్గా వారి గురించి కనుక్కోవటం, ప్రార్థన చేసి రావటం. అంతేగాని వెళ్ళి విజిటింగ్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ ఇంటి చరిత్ర ఈ ఇంటి చరిత్ర మొత్తం అంతా కూర్చుంటే సో మన భక్తి అంతా పాడైపోతూ ఉంటుంది. సో భక్తి కలిగిన సేవకుడు అని ఎప్పుడు అని పిలువబడతామంటే, వాక్యంలో ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుటయే భక్తి అన్నాడు. అంటే సేవకులు భక్తి కలిగిన వాళ్ళుగా ఎప్పుడు మార్చబడతారంటే, చెడుతనానికి మనం ఎంత దూరంగా ఉంటామో మన భక్తి అంత దీవెనకరంగా మారుతుంది. నా ఆశ, దేవుడు ఇచ్చిన ప్రతి సేవకుడిని అలాంటి భక్తి కలిగిన సేవకులుగా వాడుకొనుగాక. కొంచెం గట్టిగా ఆమేనందమా, గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? రైట్. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటే ఈమె లేఖనాల్లో మనం గమనించగలిగితే ఎందుకు ఈమె ఇంత ఘనత కలిగిన స్త్రీగా పిలువబడుతూ వచ్చిందనంటే, ఆమెలో విధేయత కలిగిన స్త్రీగా కనబడతా ఉంది. ఎట్లాగా బ్రదర్ అని అంటారంటే, దైవజనుడు పిలిస్తే ఆమె ఎక్కడుండి మాట్లాడుతుంది తెలుసా? ద్వారం దగ్గరే నిలబడిందంట. ద్వారం దగ్గరే నిలబడిందంట, లోపల రావట్లేదు, ద్వారం దగ్గరే నిలబడిందంట. సో ఇంకా చాలా ఈమెలో చాలా క్వాలిటీస్ కనబడతాయి. దైవజనుడి కోసం ఒక గది కట్టించింది, మంచం, బల్ల, పీట, దీప స్తంభం, ఈ 4 వస్తువులు కూడా ఉంచింది. గతంలో మీకు ఈ 4 వస్తువుల గురించి ఒక మెసేజ్ చెప్పడం జరిగింది. మంచం దేనికి గుర్తు, బల్ల దేనికి గుర్తు, పీట అంటే ఏంటి, ఇవన్నీ అదొక సబ్జెక్టుగా మీకు చెప్పాను. ఇప్పుడు టైం కాదు. సో సింపుల్గా ఈమె ఆత్మీయ జీవితాన్ని మాత్రం మేము ముందు పెట్టాను. చూడండి, సేవకుడు కోసం ఒక గది కట్టించిందంటే అసలే ఆమె యొక్క దైవజనుల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉందో ఒకసారి చూడండి. ఈరోజు కూడా సేవలో మేము ఇలా సాగిపోతున్నామంటే చాలామంది విశ్వాసులు, మీలో గనులైన స్త్రీలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు, సేవకుల కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఈ సేవను ప్రేమించే బిడలను బట్టి నేను ఎప్పుడు దేవుని గణపరుస్తూ ఉన్నాను. మీరు చేసిన దానికి అంతకంటే ఎక్కువ దీవెన
యేసు నామంలో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను సబ్జెక్టులోకి వెళ్ళాలి కనుక సింపుల్గా ఇదంతా ఇంట్రడక్షన్లో మీకు చెప్పుకుంటూ వచ్చేసాను. ఎంతవరకు బాగానే ఉంది బ్రదర్. బాధను కలిగించే విషయం ఏంటంటే పిల్లలు లేరని బాధపడ్డది ఒక పిల్లోడిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు పొలంలో పనికి వెళ్ళాడు, ఈ పిల్లోడు కూడా వెళ్ళాడు. తల వాపోయినే అంటే మెదడు వాపు జబ్బు మాట. బాధపడతా ఉన్నాడు. పనోడికి అప్పగించి అర్జెంటుగా ఈయన ఇంటికి తీసుకెళ్ళండి రా అన్నాడు వాళ్ళ నాన్న. ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ అంటే గనురాలిన స్త్రీ ఇంట్లో ఉంది. ఆ పిల్లోడు బాధపడుతున్నాడు, తల వాపోయినే అని చాలా సఫర్ అవుతున్నాడు. ఆ టైంలో ఆమె చేసిన ఘనమైన కార్యం ఏమిటంటే, దైవజనుడు వాళ్ళ ఇంటి పైన ఉండేవాడు ఆ గదిలో. ఆ దైవజనుడు ఉన్న గదిలోకి వెళ్ళి ఆ మంచం మీద ఈ పిల్లోడిని అలా పండుకోబెట్టేసి తలుపు వేసేసి దైవజనుడి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టింది. సో వెళ్ళిన తర్వాత ఆయన చేసిన కార్యాల గురించి అన్నీ ఆ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఈరోజు ఇందులోంచి కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎప్పుడైతే సేవకుడి దగ్గరికి వెళ్ళారో సేవకుడు అద్భుత రీతిగా ఆమె కోసం, ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేయటం, తిరిగి ఆ పిల్లోడు చనిపోయిన పిల్లోడు బ్రతకటం, ఈ అద్భుతాన్ని గురించి ఈరోజు మీతో మాట్లాడటాన్ని నేను ఇష్టపడుతున్నాను. కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తామా? అంతవరకు ఆమె జీవితం బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ శ్రమ ఎదురైందో ఆమె నిజంగా కృంగిపోవాల్సిన పరిస్థితులే. నిజమే, మన జీవితాల్లో కూడా ఇన్ని చేశాం కదా దేవుడికి. సేవకుడి కోసం గది కట్టించాం, సేవకుడికి ఆతిథ్యం చేసాం, భక్తి కలిగిన సేవకుడు ఎవరో గుర్తించాం, విధేయత చూపించాం, ఇన్ని చేస్తున్నాం కదా. ఇన్ని జరుగుతున్నప్పుడు చిన్న శ్రమ వస్తూ ఉంటుంటే మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి? చిన్న కష్టం వచ్చినప్పుడు మన మనసు అనిపిస్తుంది, అయ్యో ఇన్ని చేశాం కదా, ఏమీ చేయలేని వాళ్ళే బాగున్నారు, మనం అసలు ఇంకేం చేయకూడదు అనే మనసు మనకు వస్తుంది. కానీ ఇక్కడ దైవజనుడు ఎలాగ అద్భుతమైన కార్యం చేశాడో చెప్పే ముందు ఈ చనిపోయిన కుమారుడు ఎలాగ బ్రతికాడు అనడానికి ఒక చక్కని రెఫరెన్స్ మీకు చెప్తాను. ఓకే, ఈ సబ్జెక్టుకి అంతటికి ఒక కోడ్ వాక్యం చెప్తాను. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించండి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఆ పై వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఒకసారి అందరు ఈ మాట చెప్పండి, మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఈ చనిపోయిన కుమారుడు తిరిగి ఎలీషా ఎలా బ్రతికించాడో, ఆత్మీయ జీవితంలో ఎవరైతే జీవిస్తున్నానన్న పేరుండి ఒకవేళ మృతతుల్యమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళని దేవుడు మరలా బ్రతికింప చేయునుగాక. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఇంకో కోణంలో చెప్పుకోవాలంటే వాక్యం ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోకి తీసుకెళ్ళాడు యెహెజ్కేలుని దేవుడు. ఎండిపోయిన అవన్నీ ఇంకేమి బ్రతికే అవకాశం లేవు, వాడు ఆశే లేదు ఇంకా. కానీ ఆ ఎండిపోయిన ఎముకలోనికి జీవం వచ్చునుగాక అని చెప్తే ఆ ఎముకలు ఒకదానితో ఒకటి బ్రతికినట్లుగా మహాసైన్యముగా మారినట్లుగా వాక్యంలో చూస్తాం. ఈరోజు ఈ అద్భుతాన్ని బట్టి నేను చెప్పే పాఠం ఏమిటంటే, నీ ఆత్మీయ జీవితం కూడా ఒకేలా జీవిస్తున్నాను అనే పేరుండి కానీ నేను మృతతుల్యంగానే ఉన్నానయ్యా, ఎండిపోయినట్లుగా ఆరిపోయినట్లుగా నా జీవితం ఉంది అని మీరు అనుకుంటే, దేవుని సన్నిధిలో ఈ కుమారుని ఎలాగ ఎలీషా బ్రతికించాడో ఆ ఎలీషాకు గుర్తుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు కూడా మీలోనికి జీవాన్ని పంపించి ఒక బలమైన సాక్షులుగా
సహకారులుగా, జ్యోతులుగా మీరు ప్రకాశించే జీవితాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. మీకు తెలుసు కదా, దైవజనులు భోగి శాంతరాయ్ గారు వైజాగ్లో అద్భుతమైన పరిచర్య చేసిన సేవకులు. ఆయన స్టీల్ ప్లాంట్లో ఒకప్పుడు అన్యుడిగా ఉండేటప్పుడు ఒక దేవాలయాన్ని కూడా కట్టించాడు ఆయన. ఇప్పటికీ కట్టించారు ఆయన. ఒక మంచి బిల్డర్, చాలా కోట్లు సంపాదించారు ఆయన. ఆయనకి ఎలా ప్రభు దర్శనము ఇచ్చారు అని అంటే, ఆయన కట్టిన అపార్ట్మెంట్ జగదంబ సెంటర్, వైజాగ్లో జగదంబ సెంటర్, అది మెయిన్ సిటీ, చాలా కాస్ట్లీ ప్లేస్. అక్కడ ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతూ ఉంటుంటే, ఆ 4-5 అంతస్తుల ఆ అపార్ట్మెంటు అర్ధరాత్రి సమయంలో అలాగే కూలిపోతుంది. దాని కింద చాలా 4-5 చనిపోయి ఉంటారు, శవాలు. అయితే ఆ పని మనిషి ఆ సిచ్యువేషన్ చూసి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంది. అప్పటికే న్యూస్ పేపర్లో, అప్పటికే TV9 టీవీ ఇలా న్యూస్లో వచ్చేస్తుంది. ఈయన కంగారు పడిపోయాడు. ఆ పని మనిషి చేసిన ప్రార్థన వెంటనే ప్రొక్లైన్ తీసుకొచ్చి తవ్వుతూ ఉన్నారు. ఆశ్చర్యం, ఆ కింద పడి చనిపోయిన శవాల్ని దేవుడు ఆ పని మనిషి ప్రార్థన ద్వారా బ్రతికించాడు. చప్పట్లు కొడుతూ సరేసేకి మహిమ చెల్లిద్దామా? ఆయనకి అప్పుడు దేవుని శక్తి ఏంటో అర్థమైంది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఒకేలా చనిపోయిన స్థితిలో ఉంటే, మరలా ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని బ్రతికింప చేయునుగాక, ఆత్మలో బలపరచునుగాక. ఓకే, ఈ అద్భుతం ఎలా జరిగింది? గనురాలైన స్త్రీ యొక్క కుమారుణ్ణి ఎలీషా ఎలా బ్రతికించగలిగాడు? ఈ అద్భుతం ఎలా జరిగిందో ఒక 4 మాటలు త్వరగా మీకు చెప్పేసి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు చాలా అలసిపోయినట్లుగా ఉన్నారు, బాగా ఇబ్బందిగా కూర్చున్నారు. ఒకసారి మీకు బూస్ట్ తాగినట్లుగా ఒక చిన్న కోరస్ పాడతాను. స్తుతి పాడుటకే బ్రతికించిన డి మైనర్లో ఈ పాట మనం ఒక్కసారి ఒక పల్లవి జస్ట్ అలాగ మీరు మోటివేషన్ కొరకు. స్తుతి పాడుటకే బ్రతికించిన, మీరు మౌనంగా ఉండకూడదు. జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగనను తల్లివలేనని, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. జీవిత కాలమంతా ఆధారం అయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును, స్తుతి పాడుటకే అయ్యా, జీవనదాతవు నీవే అయ్యా. ప్రాణ భయాన్ని తొలగించిన దేవుడు, బ్రతికించిన దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు,
సర్వజనులలో నీ మహిమ వివరిం, దీర్ఘాయుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరిం, దీర్ఘాయుతో నన్ను నింపి, నీ కృప బాహుళ్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు అయ్యా, ఇన్నాళ్ళుగనను దేవా తల్లివలేనను. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. చెప్పండి, మనల్ని ఎందుకు బ్రతికించాడంట? స్తుతిని పాడటానికి. హల్లెలూయా. రైట్. ఈ అద్భుతం ఎలా జరిగిందో 4 మాటలు త్వరగా చెప్పేసి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదవండి. మొదటి మాట, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 22 వాక్యాన్ని భక్తులు చదువుతారు, ఆలకిద్దాం. ఒక పనివాణిని ఒక గాడిదను నా ఎద్దుకు పంపుము, నేను దైవజనుని ఎద్దుకు పోయి వచ్చేదను, నేను దైవజనుని దగ్గరికి పోయి వచ్చేదను అని పెనిమిడితో ఆమె అనగా, ఓకే, అతడు నేడు అమావాస్య కాదే, ఓకే, విశ్రాంతి దినము కాదే, ఓకే, అతని ఎద్దుకు ఎందుకు పోవుదు అని అడుగగా, బంగారు తల్లి అన్నాడు వాళ్ళ ఆయన, నేను పోవుట మంచిదని చెప్పి. మంచిది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో మొదటి మాట, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది లేదా దైవజనుడిని ఆశ్రయించిన స్త్రీ. ఇలా బాగుంటుంది, నాతో చెప్పండి. దైవజనుడిని ఆశ్రయించిన స్త్రీ. ఆమేన్. వాస్తవంగా పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే లేక ఒక పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు పుట్టిన పిల్లోడు చనిపోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ ఫ్యామిలీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే లోకం భయంకరమైన నిందలు వేస్తూ ఉంటుంది. అవునా కాదా? దేవుడా 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 అన్నావు, ఏదో దేవుడు నమ్ముకున్నావు, ఆ మతంలోకి దిగిపోయావు, వెళ్ళిపోలే, పిల్లోడు ఇచ్చడానికి సంతోషించావు, మరి ఇచ్చిన ఆ పిల్లోడు ఎందుకు ఇలా చనిపోవాలి, దేవుడు గొప్పోడైతే బతికించాలి కదా అని లోకమంతా భయంకరంగా ఒకేలా నిందలు వేస్తుంటుంది ఆమెని. ఎందుకంటే లోకం అంతే. మేలు జరిగినప్పుడేమో అమ్మో యేసు ప్రభు అంత దేవుడు గొప్పోడు లేడయ్యా అని అంటారు. ఏదైనా చిన్న శ్రమ వచ్చిందనుకోండి, చిన్న కష్టం వచ్చిందనుకోండి, అమ్మో ఏంటి ప్రభు నమ్ముకున్నంత వరకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి అని అంటుంది లోకం. సో ఇలాంటి టైంలో ఆమె చేసిన పనులు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. దైవజనుణ్ణి ఆశ్రయించింది. వాస్తవంగా పిల్లోడికి జబ్బు చేసింది. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలి? ఎలాంటి వాళ్ళైనా మన భాషలో మాట్లాడుకుందాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా పెద్ద ఆసుపత్రి దగ్గరికి వెళ్ళాలి, ఏదో విధంగా
ఆ కష్ట సమయంలో బ్రతికించుకోవడానికి ఆమె ఎన్నో విధాలుగా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆమె చేసిన అద్భుతమైన పని ఏమిటంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, దైవజనుడిని ఆశ్రయించింది. నేనంటాను, దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది. అందరూ ఆమెను చెప్పండి. ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయటం ఎంత మంచిదో, ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినటం ఎంత మంచిదో, కంటి చూపుకి ఆకుకూరలు తినటం ఎంత మంచిదో, దైవజనుడి దగ్గరికి రావటం కూడా అంతకంటే ఎక్కువ మంచిది. ఆమేనంటారా? నేను మిమ్మల్ని నుంచి కోరుకునేది ఏమిటంటే, మీ జీవితంలో ఏది కష్టం వచ్చినా మొట్టమొదట మీరు ఆశ్రయించవలసింది దేవుణ్ణి, తర్వాత దైవజనుణ్ణి. అలా ఆశ్రయించి చూస్తే ఆ కష్టంలో ఖచ్చితంగా మనకి ప్రతిఫలం కనబడుతుంది, విడుదల దొరుకుతుంది మనకి. గత రాత్రి భయంకరమైన శోధన సంఘంలో, విశ్వాసుల కుటుంబంలో ఒక భయంకరమైన శోధనతో వాళ్ళు బాధపడుతూ వచ్చారు. మనశ్శాంతి లేదు కుటుంబంలో. నేను సరిగ్గా మీటింగ్ ముగించుకుని అందరికీ ప్రార్థన చేసి రూమ్ దగ్గరికి వెళ్ళాను. ఫోన్ వచ్చింది. సరిగ్గా అప్పటికే 11 అయిపోయింది. నేను రేపటికి మెసేజ్ రాసుకుందామని ప్రార్థన చేసుకుందాంలే అనుకుని సిద్ధపడతా ఉన్నాను. సరే, కష్టంలో ఉన్నారు విశ్వాసులు, ఎవరి బాధలో ఉన్నా సేవకుడిదే బాధ్యత. ఉపవాసంతోనే ఉన్నాను. నేను తమ్ముడిని తీసుకుని వెళ్ళాను. చాలా శోధనలో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, బాధలో ఉన్నారు. రాత్రి నేను ఇంటికి వచ్చినప్పటికీ 1:30, 2 అవుతుంది. అంటే వాళ్ళు ఎంత శ్రమలో ఉన్నారో, ఎంత బాధలో ఉన్నారో ఒకసారి చూడండి. వెంటనే ఆ శ్రమలో వారు దేవునితో పాటు దైవజనుని కూడా ఆశ్రయించారు. వాస్తవంగా రాత్రి నిద్రలేదు నాకు. చాలా సఫర్ అయిపోయారు ఆ కుటుంబం, చాలా వేదంతో ఆ కుటుంబం నలిగిపోయిన పరిస్థితులు. ఎందుకంటే ఎదురైన శోధన అలాంటిది. నిజంగా ప్రతి విశ్వాస జీవితంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం వచ్చిన వెంటనే దేవునితో పాటు వెంటనే సేవకుని. సో మీకు అలా హాస్పిటల్లో ఉన్నారు, వెంటనే హాస్పిటల్లో ఉన్న వెంటనే దైవజనుడు వచ్చి పరిగెత్తుకుని అక్కడికి వచ్చి కొంచెం ఆదరించి ధైర్యపరిచి ప్రార్థన చేసి వచ్చే పరిస్థితులు. లేకపోతే ఏదో శోధనలో ఉన్నారు, వచ్చి గైడెన్స్ ఇవ్వటమో లేకపోతే ప్రార్థన చేయటమో. అపవాది క్రియలు, కుటుంబం మీద సమాధానం లేని పరిస్థితులు, సేవకుడు రావటం. సో ఇంటిలో ఏ సమస్యను మనం ఎదుర్కొంటున్నా సేవకుని ఆశ్రయించటం అది ఎంతో మంచిది. ఈ స్త్రీ ఎందుకు గనురాలయ్యింది, లేకపోతే ఆ ఇంటిలో ఈ ఘనమైన కార్యం దేవుడు ఎందుకు చేయగలిగాడంటే ఆమె చేసిన కార్యాల గురించి మనం ధ్యానం చేస్తే దైవజనుణ్ణి ఆశ్రయించిన స్త్రీగా కనబడుతూ ఉంది. ఒకసారి అందరూ ఆమేనండి హుషారుగా చెప్పండి. ఓ చిన్న స్టోరీ చెప్తాను. బైబిల్లో గాడిదలు తప్పిపోతే సౌలు ఎవరిని ఆశ్రయించాడు చెప్పండి? సమూయేలుని కదా. తప్పిపోయిన గాడిదలు వెతకాలి, దొరకాలంటే వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. దైవజనుడు చెప్పాడు, పలానా చోట ప్రవక్తల సమూహం ఉంది, అక్కడికి వెళ్ళి నీకు కొత్త మనసు వస్తుంది. సో అతని గురించి దైవజనుడు ప్రార్థన చేయగా గాడిదలు కాసుకునేవాడు రాజుగా మారాడు. అక్కడ అద్భుతమైన మాట రాస్తుంది చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 6వ వాక్యం. వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో అతడు ఏ మాట చెప్తాడో అది జరిగిపోతుంది. ఒకసారి అందరూ ఆమేనండి. ఈరోజు నా ఆశ మీ అందరి జీవితాల్లో దైవజనుని నోటిని పలికే ప్రతి మాట స్థిరపరచునుగాక, మీ దుఃఖము సంతోషంగా మారునుగాక, మీ కన్నీళ్లు తొడవబడునుగాక, యేసు నామములో వెలుగు కమ్ముకునుగాక. దైవజనుడి నోటి మాట దేవుడు ఖచ్చితంగా స్థిరపరుస్తాడండి.
ఇంకొక చోట ఏమని రాశారంటే, దైవజనుని మాట నేను రూఢిపరుస్తాను అన్నాడు దేవుడు. అంటే స్థిరపరిచేస్తాడన్నమాట. అందుకొరకే మనం దైవ సేవకుల్ని ఖచ్చితంగా మనం ఆశ్రయించవలసి ఉన్నది. ఇంకొక కోణంలో కూడా మీకు చెప్పాలంటే, మోషేను గురించి దేవుడు ఓ చోట మాట్లాడుతూ, దేవుడైన యెహోవానగు నా మీద నమ్మకం ఉంచండి మీరు, అలాగునే అట్ ద సేమ్ టైం నా మీద మీకు ఎంత నమ్మకం ఉందో సేవకునికి మీద కూడా అదే నమ్మకం ఉంచండి అని చెప్పాడు. చూద్దాం, ఆ వాక్యం కూడా మీకు చదివిస్తాను. నిర్గమకాండం 14:31. నిర్గమకాండం 14:31. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఓకే, ఇశ్రాయేలు చూశారు కనుక యెహోవాకు భయపడి, దేవునికి భయపడి, యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచి. చూసారా, దేవుడి మీద ఎలాగ నమ్మకం ఉందో వాళ్ళకి అప్పగించిన సేవకుల మీద కూడా అదే నమ్మకం. ఈరోజు ఇలాంటి నమ్మకం కలిగిన కుటుంబాలు మీలో చాలా ఉన్నాయి. అందుకే మీరు ఆశీర్వాదం చూడగలుగుతున్నారు. కొన్ని చోట్లకు మేము వెళుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వాళ్ళకి చెప్తా ఉంటారు, మాకు దేవుడి మీద నమ్మకం ఉంది కానండి మేము ఏ పాటర్నే నమ్మమండి. ఆ లాంగ్వేజ్ ఎలా ఉందో తెలుసా? ఏ పాటర్నే. నేనంటానమ్మా, కనిపించే సేవకుడు నేను నమ్మకపోతే కనపడని మహిమలో ఉండే దేవుణ్ణి నువ్వు ఎట్లా నమ్మగలుగుతావు? సేవకుడు, దైవజనుడు అంటే ఎవరు? దేవుని ప్రతినిధి కదా, దేవుని ఎంపికలో చేయబడిన సేవకుడు కదా. కనుక దేవుని మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నీ ఎదుట ఉన్న సేవకుడి మీద కూడా అదే నమ్మిక. అవును, దైవజనుడు నోటి సెలవు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రామిస్ నా జీవితంలో జరుగుతుంది. ఈ వాగ్దానం నేను పొందుకుంటాను. ఈ నెల వాగ్దానం చెప్పండి, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు. అది నమ్మిక. మనం ఖచ్చితంగా ఆ మాట మీద నమ్మిక ఉంచి, అవును సేవకుడు మన కొరకే ఈ మాట అందించాడు, నా పిల్లల భవిష్యత్తు కొరకే ఈ మాట అందించాడు, అలా నమ్మిక ఉంచండి. యేసు నామములో మీ మీద కృప అనుగ్రహించబడునుగాక. మన మందిరానికి వచ్చే ఒక కుటుంబస్తులు, వారి ఇంటికి నేను ప్రార్థన చేయడానికి అని వెళ్ళినప్పుడు కొత్తగా వస్తూ ఉంటే వాళ్ళని అడిగాను, అయ్యా మీరు ఏ ఊరు నుంచి వస్తారు? పలానా ఊరు, ఇక్కడికి మేము అద్దెకి వచ్చామయ్యా పిల్లల చదువు కొరకు అని. పిల్లల పేర్లు ఏంటన్నారు చెప్పారు. వాళ్ళు అయ్యగారు ఒక 5 నిమిషాలు కూర్చుంటే మా సాక్ష్యం చెప్తాం, వింటారా అని. చెప్పండి అమ్మా, కొత్తగా వచ్చారు కదా, మరి మీ గురించి నేను ఏమని ప్రార్థన చేయాలో నాకు తెలియదు కదా, మీ అంశాలు, మీ కుటుంబ సమస్యలు రాసుకుంటాను చెప్పండి అని ఓ పేపర్ పెన్ తీసుకుని వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ ప్రార్థన రిక్వెస్ట్ అంతా రాసుకున్నాను. వాళ్ళ సాక్ష్యం చెప్తూ మొదలుపెట్టారు. అయ్యా, నా భార్య వివాహమైన కొత్తలో దేవుణ్ణి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఒక సేవకుడు మా ఇంటికి వచ్చారు. మేము ఆ మందిరానికి వెళతా వచ్చేవాళ్ళం. అయితే నా భార్య దేవుడు జ్ఞాపకం చేసుకుని కన్సీవ్ అయ్యింది, ఆ ప్రెగ్నెంట్తో ఉంది. నెలలు నిండై ఆ డెలివరీ సమయంలో దైవజనుడు ముందుగానే చెప్పాడు మాకు. ఏమని చెప్పారంటే, నీ కడుపున 2 పిల్లలు పుడతారు, 2 మగ పిల్లలు పుడతారు. ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలో కూడా చెప్పారయ్యా. చెప్పినప్పుడు కూడా చెప్పారు, వీళ్ళని సేవకులుగా పెంచాలి అని చెప్పారయ్యా. నిజంగానే మేము ఎదురు చూసినట్లుగానే ఫస్ట్ డెలివరీలో అబ్బాయి పుట్టాడు. నిజంగా దేవుడు పెట్టమన్న పేరే పెట్టాం. 2వ డెలివరీలో కూడా అబ్బాయి పుట్టాడు, దేవుడు పెట్టమన్న పేర్లే పెట్టాం. వీళ్ళిద్దరికి దేవుడి పేర్లే పెట్టామయ్యా అని చెప్పి ఆ పిల్లల చదువుల గురించి ప్రార్థన చేయమని చెప్పి, వీళ్ళు ఎంత చదివిన అయ్యగారు దైవజనుడు చెప్పినట్లుగానే వీళ్ళు రాబోయే కాలానికి సేవకులుగానే మేము పెంచాలనుకుంటున్నామని చెప్పారు ఆ తల్లిదండ్రులు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజంగా ఈరోజు చాలా తల్లిదండ్రుల కుటుంబాల్లో
సేవకులు చెప్పిన మాటలు, వాగ్దానాలు, ఇంకా చెప్పుకోవాలంటే ఎన్నో కుటుంబాల్లో అక్షరాలు నెరవేర్చబడతా వచ్చాయి. ఈరోజు మీరు ఎదురు చూస్తున్నట్లుగా మీ ఇంట్లో కూడా దేవుడు ఖచ్చితంగా దాచి ఉంచిన మేలులతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. బాహుబలమును దేవుడు అధికము చేయునుగాక. మీ కష్టజితాన్ని మీరు అనుభవింప చేసేటట్లుగా దేవుడు చేయునుగాక. మీ నిందలు, మీ అవమానాలు దేవుడు తొలగించునుగాక. మీ నోటి నుండి సంతోషంతో నింపునుగాక. దైవజనుణ్ణి ఆశ్రయించినట్లుగా మీరు చేయగలిగితే మీ కుటుంబాల్లో కూడా అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఓకే. రెండవ మాటలకు వచ్చేస్తున్న సెకండ్ వన్. ఈ అద్భుతం ఇంట్లో ఎందుకు జరిగింది అని అంటే, రెండవది రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 26వ వాక్యం. 4:26. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి, ఓకే, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారని అడుగు. నీవు నీ పెనిమిటి అంటే నీ భర్త, నీ పిల్లోడు సుఖంగా ఉన్నారా అని అడుగగా తన పనివాడని గహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖంగానే ఉన్నాము. ఏమండి, హలో, లిసన్ కేర్ఫుల్లీ. దైవజనుడు పంపించాడు, సుఖంగా ఉన్నారా లేదో కనుక్కో. అడుగుతున్నాడు, సుఖంగా ఉన్నావమ్మా గండ్రోలైన స్త్రీ, మీ ఆయన సుఖంగా ఉన్నాడు, మీ పిల్లోడు సుఖంగా ఉన్నారా? మీరైతే ఏం సమాధానం చెప్పేవాళ్ళు? పిల్లోడు చచ్చిపోయిన బాధలో మేము ఉంటే నువ్వు అలా మాట్లాడతావా? జనరల్గా కదా. సుఖంగా ఉన్నావా అని అడిగితే ఆమె ఆన్సర్ చెప్తుంది చెప్పండి, సుఖంగానే ఉన్నాం. సో దీంట్లో మీకు చెప్పాలనుకున్న పాఠం ఏమిటంటే, గొప్ప విశ్వాసం గల స్త్రీ. ఆమెనండి ఒకసారి. ఆమె వచ్చింది అందుకే, నిజంగా కష్టంతోనే వచ్చింది, బాధతోనే వచ్చింది, పిల్లోడు చనిపోవడం తెలిసి కూడా వచ్చింది. సేవకుడు అడిగినప్పుడు ఆమె చెప్పవలసిన మాట ఏమిటంటే, అయ్యా చనిపోయి ఉన్నాడు పిల్లోడు, మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను అని కన్నీళ్ళు పెట్టుకుని బాధతో ఉండవలసిన ఆమె చెప్తుంది ఏంటంటే, నేను సుఖంగానే ఉన్నాను. అంటే ఆమెకి దేవుడి మీద ఎంత గొప్ప నమ్మిక ఉందో, ఎంత గొప్ప విశ్వాసం ఉందో ఈ మాటలోనే మనకు అర్థమైపోతుంది. ఈరోజు నా ఆశ ఏమిటంటే, మన ఎదుట దేవుడు కొన్ని మేలు చేసుకుని వెళ్తూ ఉంటాడు. సడన్గా ఏదో ఒక చిన్న శ్రమ మనకు ఎదురవుతుంది. ఆ శ్రమలో దేవుడు మనల్ని పరీక్షించేది ఏంటంటే మనము దేవుని మీద ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాము, ఎంత ఫెయిత్తో ఉన్నాము, ఎంత నమ్మకంతో ఉన్నాము అనేది ఆయన మనల్ని అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు. మేలు కలిగినప్పుడు అందరూ సంతోషంగా ఉంటాం. శ్రమ వచ్చినప్పుడు మీ పాటలు కూడా మారిపోతూ ఉంటాయి. హల్లెలూయా, ఆమేనండి. ఒకసారి మీ పాటలు ఎంత అద్భుతంగా మారిపోతాయంటే, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి ఎందుకిలా జరిగిందని పాటలన్నీ మారిపోతూ ఉంటాయి. అప్పుడు కష్టంలో పాడుకునే పాటలు కలవరపడినే కదా, అప్పుడు ఆ పాటలన్నీ అప్పుడు సంతోషంగా ఉత్సాహంగా నీవేనా అప్పుడు పాడతావా పాట? ఎవరు పాడలేము. కానీ ఆమె ఫెయిత్ చూడండి అయ్యా, ఆమె నమ్మిక చూడండి అయ్యా. సుఖంగా ఉన్నారా? ఉన్నాం. నేనున్నాను, నా పిల్లోడు ఉన్నాడు, నా భర్త కూడా సుఖంగా ఉన్నారు. ఈరోజు తల్లులకి, అన్నలకి నేను చెప్పే మాట, నువ్వు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోను, మరణపు అంచులోకి వెళ్ళిపోయినా నీ నోట రావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్తో కలిగిన మాటే రావాలి. పాజిటివ్గానే మాట్లాడాలి. దేవుడు ఆఖరిలో కూడా ఆయుష్ని పోయగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఆమెను చెప్పండి ఒకసారి. మన మధ్యలో ప్రత్యక్ష సాక్షి అక్క నిర్మలక్క
వాళ్ళ పాప 10th చదువుతుంది ఆ టైం. డాక్టర్స్ చెప్పేసారు చాలా కష్ట పరిస్థితి అని. ఎందుకంటే ఆ టైంలో నరం కూడా దొరకట్లేదు, చాలా ప్రతికూలమైన పరిస్థితి. కోమలోకి వెళ్ళిపోయారు ఆమె. నర్సక్క వచ్చింది, వాళ్ళ మరిది గారు అక్కడే ఉన్నారు, బాధపడుతున్నాడు. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇంత కష్టం పెడతాడు? దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇంత కష్టపెడతాడు అని బాధపడుతున్నాడు ఆయన కూడా. ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఆ కష్ట సమయంలో నర్సక్క చెప్పిన మాట, దేవుడు ప్రాణం తీసేవాడు కాదు, ప్రాణం పోసేవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా ఆ సమయంలో దేవుడు ఆమెను అద్భుతంగా కాపాడి బ్రతికించారు. సో నేనంటాను, మన నోట ఫెయిత్, విశ్వాసపు పలుకు ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని, ఆయుష్ని మనకి ఇస్తూ ఉంటుంది. చనిపోయాడు, ఆల్రెడీ దైవజనుడు పడుకున్న మంచం మీద ఆ పిల్లోని అలా ఉంచేసి ఆమె మాత్రమే వచ్చింది సేవకుడి దగ్గరికి. సుఖంగా ఉన్నావంటే ఉన్నానంటుంది. ఈరోజు నువ్వు పలకొలిసింది ఏంటంటే, నీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నువ్వు ఎటు చూసిన సమస్యల వలయాల్లోనే ఉన్నావు. ఆ సమస్యల వలయం దాటడానికి నీ నోట రావాల్సిన మాట ఏమిటంటే, ఇప్పుడు అప్పు అనేది ఒక సమస్యలో ఉన్నావు అనుకో, దేవుడు నన్ను విడిపించినందుకు స్తోత్రం అని నేను నోటితో చెప్పాలి. ఒకేలా నువ్వు ఇల్లు కట్టే ప్రయత్నంలో ఉండి కట్టలేక ఇబ్బంది పడుతున్నావా, కట్టించినందుకు స్తోత్రం అని చెప్పాలి. నువ్వు పెళ్లి ప్రయత్నాలు చేసి ఇంకా నా వల్ల కాదు ఇంకొద్దులే అనుకున్నావా, నువ్వు విశ్వాసంతో చెప్పాలి, ఖచ్చితంగా దేవుడు నాకు చేస్తాడని. మొన్న సండే ఒక తల్లి మందిరానికి వచ్చి, బల్లారదని కదా సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, అయ్యగారు టైం అయిపోయింది లేటుగా వచ్చాను. ఆఖరిలో ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇంచుమించు నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆవిడికి. 2015లో ఆ మందిరం ప్రారంభోత్సవం జరిగింది, ఇది 2025. 10 ఏళ్ల నుంచి చూస్తున్నారు సంబంధాలు ఆమెకి. వస్తున్నాయి, వాళ్ళు అనుకున్నట్లుగా జరగట్లేదు. అంటే అలంకరణ సమర్పణకి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, తాళి కట్టకుండా ఒప్పుకోవట్లేదు. అన్నీ సెట్ అవుతున్నాయి, ఆ విషయాల్లో వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ నేను అలాగే చేసుకోవాలని ఆమె. వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుని కృప అని చెప్పాలి. విశ్వాసంతో వాళ్ళ ఇంటి దగ్గర వారంలో ఒకరోజు ఉపవాస ప్రార్థన పెట్టండి అని బ్రదర్స్కి చెప్పాను. వాళ్ళు వెళ్ళి అలాగ ప్రార్థన పెట్టి వస్తూ ఉండేవారు. విశ్వాసంతో వాళ్ళు నమ్ముతూ వచ్చారు. దేవుని కృప అని చెప్పాలి, విశ్వాసపు పలుకని చెప్పాలి. ఆ మ్యాచింగ్ సెట్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను ఆశించి చెప్పేది ఏంటంటే, నీ ఇంట్లో కూడా ఏదైతే జరగలేదో, గనురాలైన స్త్రీ ఇంట్లో అయితే మరణం, నీ ఇంట్లో మరణం కాదు కానీ ఎన్నో మరణకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. నీ నోట ఎప్పుడు అవిశ్వాస మాట రానివ్వద్దు, కానీ గొప్ప విశ్వాసంతోనే నువ్వు పలుకు. యేసు నామములో అద్భుతం దేవుడు నీ జీవితంలో ఈ రాత్రి జరిగించునుగాక. కనాను స్త్రీ అనండి, ఆమె ఎంత గొప్ప విశ్వాసం ఉంది. ప్రభు దగ్గరికి వచ్చింది, వాళ్ళ అమ్మాయికి బాగోలేదు, బాగుపడటం కొరకనే వచ్చింది. ప్రభుని అడిగింది, అయ్యా దయ చూపించండి. ప్రభు డైరెక్ట్గా చెప్పాడు, అమ్మా నేను నీ కోసమైతే రాలేదు, ఇశ్రాయిల్లో నశించిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం వచ్చాను, కానీ నీ కనానీయుల కోసం రాలేదు. ఈమె వచ్చినట్టుగా వెళ్ళిపోవాలి వెనక్కి. కానీ అలా కాదు కదా, అయ్యా మీరు నా కోసం రాలేదు కానీ సరే మరలా బతిమాలుకుంటుంది. యేసయ్య ఒకే మాట అన్నాడు, ఇది పిల్లల రొట్టమ్మా, కుక్క పిల్లలకి ఎవరయ్యారమ్మా? అప్పుడు ఆమె విశ్వాసం చూడండి, నిజమేనయ్యా ఇది పిల్లలకంత చిన్న రొట్టె అని నాకు తెలుసు, కుక్క పిల్లలకు వేయరని తెలుసు. అయితే ఈ రొట్టె ముక్క విరిచేటప్పుడు ముక్కలు కింద పడతాయి కదా యజమానుడి బళ్ళ దగ్గర, అప్పుడు కుక్క వచ్చి పట్టుకెళ్తుంది కదా. అప్పుడు యేసయ్య ఒకటే అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. దేవుడికి చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దామా?
సో దేవుడి కార్యం ఏదైనా జరగాలంటే విశ్వాసంతోనే జరుగుతుందండి. చూద్దాం, ఆ మాట చదువుదామా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28, 15, 28. యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్లుగానే నీకు జరుగుతుంది. అందరు ఈ మాట నాతో చెప్పండి. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగుతుంది. ఆమేనంటారా? మీ ఇంట్లో ఏది కోరుకుంటున్నారో మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ కోరిక నెరవేర్చునుగాక, మీ ఆలోచన సఫలపరచునుగాక. కొడుకుని ఇంజనీరింగ్ చేయించాలనుకున్నారా? మీరు కోరినట్లుగా దేవుడు జరిగించునుగాక. లేకపోతే కూతురు డాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఇంట్లో ఏది చేయాలని మీరు అనుకున్నారు కదా, అలా దేవుడు చేయటానికి సమర్థుడే. నేను కూడా సేవలో అనుకున్నవన్నీ ప్రభు ఈ రోజుకుంటూ చేసుకుంటూ వచ్చేవాడు. ఫస్ట్ నేను సేవకు వచ్చిన కొత్తలో నాకు సండే స్కూల్ పిల్లడు బాగా క్లోజ్, బన్ను. వాడిని విజిటింగ్ తీసుకెళ్ళేవాడిని సెలవు వస్తే. చెప్పేవాడిని, అరే బాబు మనకి దేవుడు గ్లామర్ బైక్ ఇస్తాడు. ఏ బైకు అంటే ఈ గ్లామర్ కాదమ్మా, బైక్ పేరే గ్లామర్ బైక్ ఇస్తాడు. స్టిల్ ఈ రోజుకి ఆ బైక్ ఇచ్చాడు దేవుడు. అదే ప్రస్తుతం సేవలో పిల్లలు వాడుతూ ఉన్నారు. ఆ తర్వాత సేవ అలా జరుగుతుంది. కారు విషయంలో పలానా కారు అంతే, ఏదైనా సరే సౌండ్ బాక్సులు పలానా అంతే. అనుకున్నట్లుగా ప్రతిదీ కూడా కోరినట్లుగా విశ్వాసంతోనే. మీ జీవితంలో కూడా విశ్వాసంతో పలకండి. ఏదైతే ఎదురు చూస్తున్నారో దైవ కార్యం మీ ఎడల దేవుడు జరిగించునుగాక. ఇక్కడ ప్రభు ఒక వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. చనిపోయిన కుమారుడు బ్రతకడాన్ని గురించిన ఈ మాటకి ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. 11, 25, 26. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26. పునరుద్ధానమును జీవము నేనే. ఆ మాటికి చేసుకోవాలి. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఆమేనంటారా? మరి ఈ పిల్లోడు చనిపోయినాడు ఎందుకు బ్రతకగలిగాడు? యేసయ్య వాగ్దానం ఉంది కదా, చనిపోయినను బ్రతకాలంటే నా యందు. ఆమె అదే పలికింది కదా, మేము సుఖంగానే ఉన్నాం. చచ్చిపోయి ఉంటే ఏమంటుంది? సుఖంగా ఉన్నాం అంటుంది. మనం అలా అనలేం, కానీ ఈరోజు నువ్వు అనాలి. వయసు గడిచిపోయింది, మ్యాచింగ్స్ చూస్తున్నా జరగట్లేదా? నువ్వు అనాలి, ప్రభు చేస్తాడు. అనుకున్నవన్నీ హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు అనాలి. విశ్వాసంతో పలుకు, దేవుడు నీ కార్యాలన్నీ సఫలపరచునుగాక. చనిపోయినను బ్రతుకుతాడు నా యందు విశ్వాసం ఉంచినవాడు. జీవము పునరుద్ధానము నేనే అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మనం ఏమనుకుంటామంటే, ఓ తల్లి ఇలా అనుకుందంట, సేవకులు చెప్పారంట, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, నీ పెరట్లో ఉన్న నువ్వు విశ్వాసంతో ప్రార్థన, నువ్వేమనుకుంటావో జరిగిపోతుంది. ఆమె అనుకుందంటే ఇంటికి వచ్చిన వెంటనే ఒకసారి ట్రై చేద్దాం. ప్రభా పెరట్లో ఉన్న బొబ్బ చెట్టు కింద పడిపోవాలి యేసునామంలో అడుగుతున్నాను తండ్రి అని ప్రార్థన చేసిందంట. ఆమె అనుకుందంట, 3 సార్లు అనుకుందంట, యేసునామంలో టచ్ అంటారు కదా, అలా అలవాటైపోయింది ఆవిడకి, ఎఫెక్ట్ మాట. కళ్ళు తెరిచి చూసిందంట, బొబ్బ చెట్టు బంగారంలా ఉంది. నేను ముందే అనుకున్నాను. ఏమనుకుందంటే మనసులో చెప్పండి, నేను ముందే అనుకున్నాను ఈ బొబ్బ చెట్టు ఎక్కడ పడిపోతుంది.
మరి అదే నీ విశ్వాసం ముందే అనుకుంటే మేము ఎంత గట్టిగా ప్రార్థన చేస్తే ఎలా మారుతారు చెప్పండి? మీ భర్త, మీ పిల్లలు, మీ ఇంటి పరిస్థితులు. అందుకే చెప్తున్నాను, మరలా మీ విశ్వాసం పెంపొందించాలి. ఈ సంవత్సరం మీరు అనుకోండి, మీ ఆయన మారుతాడు అనుకోండి. ఒకసారి మీ పక్కలతో చెప్పండి, మా ఆయన మారుతాడని చెప్పండి. విశ్వాసం చెప్పండి, మీ ఇంట్లో పరిస్థితులు మారుతాయని చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి, ఆమేన్. యేసయ్య అలాగూ జరిగించునుగాక. సరే, వీళ్ళందరినీ పక్కన పెట్టి మన విశ్వాసానికి పితరుడు ఒక ఆయన ఉన్నాడు కదా, విశ్వాసానికి తండ్రి ఎవరైనా అబ్రహాం ఉన్నాడు. సేమ్ ఇదే సబ్జెక్టు. పిల్లలు లేని పరిస్థితి, పిల్లోడిని ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు ఏమంటాడు? తీసుకెళ్ళి బలి అర్పించమంటాడు. తీసుకెళ్తా ఉన్నాడు. గాడిదని తీసుకెళ్ళాడు, పనోళ్ళని తీసుకెళ్ళాడు, అంత బాగానే ఉంది. అక్కడ పనోళ్ళ నుంచి, అరే బాబు, మేము ఆ మోరియ పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించి తిరిగి మరలా, ఆ పదం చెప్పండి, తిరిగి మరలా వస్తాను అనాలి. నేను ఒక్కడనే వస్తాను, ఎందుకు? బలి అర్పించేసినప్పుడు ఇస్సాకు ఉండడేక. కానీ ఆ తండ్రి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, తిరిగి మరలా వచ్చేదము, వస్తాము అన్నాడు. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 22:5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి 22:5 చదవక. మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి, మరలా తిరిగి వచ్చేదమని చెప్పి. ఎంత ఫెయిత్తో మాట్లాడుతున్నాడు అంటే, దేవుడికి అబ్రహాముకి ఉన్న నమ్మకం ఏంటంటే, నా కొడుకుని మృతుల్లో నుండి కూడా లేపగలిగిన శక్తి ఆయనకు ఉన్నది. ఆమేన్ అనండి గట్టిగా. సో ఈ విధమైన విశ్వాసంతో మీ అడుగులు వేయండి. ఇంకా మీకు విశ్వాసంలో బలపడడం కొరకు ఎప్పుడు మీలోనికి అవిశ్వాసం రాకుండా ఉండటం కోసం ప్రతిరోజు ఉదయకాలం నిద్రలు మేలుకున్న వెంటనే బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసే ముందు హెబ్రీ 11వ అధ్యాయం రోజు చదవండి. విశ్వాస వీరుల పట్టికది. మీరు ఏం చదువుతుందో ఆ చదివిన మాటల మీద మీకు ఒక ఫెయిత్ వస్తుంది, మీ మైండ్లోకి వెళ్తాయి. విశ్వాసం ద్వారా వారు రాజ్యాలు జయించారు, విశ్వాసం ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చారు. ఇన్ని మాటలు ఉన్నాయి కదా. నేను పరంజ్యోతి స్కూల్ దగ్గర నుంచి ఆ ఎర్రందుని దగ్గరికి వచ్చినప్పుడు నేను విశ్వాసంతో ఏమనుకునేవాడిని అంటే, అప్పట్లో స్థలాలు కొనడం చాలా కష్టం. నేను ఇలా అనుకునేవాడిని విశ్వాసంతో, ప్రభా ఈ స్థలము మీరు ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఇచ్చినందుకు స్తోత్రం. అదే చెప్తా ఉండేవాడిని. అప్పటికి మాకు స్ట్రెంత్ ఎంత? ఆ మందిరాన్ని స్థలం కొన్నప్పుడు 60 మంది స్ట్రెంత్. 60 మంది, 7 సంవత్సరాలకు 60 మంది అయితే ఆ 60 మందితో ఆ స్థలం కొనడం చాలా కష్టం. కానీ విశ్వాసంతో ఇచ్చినందుకు స్తోత్రం అని అప్పుడే చెప్పేవాళ్ళం. ఈరోజు నేను మరలా మీ విశ్వాసాన్ని పెంపొందించిన కొరకు మాట్లాడుతున్నాను. ఏ కార్యాలు అయితే మీకు ఇంకా ఆగిపోయినాయని అనుకుంటున్నారు, సఫర్ అవుతున్నారో, ఈమెలాగా గొప్ప విశ్వాసం, ఒక ఆర్డినరీ విశ్వాసం కాదు, జరుగుతుందిలే అని కాదు, కానీ ఖచ్చితంగా జరుగుతుందని గొప్ప విశ్వాసం దేవుడు మీకు దయచేయను గాక. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. 3వ మాట, గనురాలైన స్త్రీ జీవితంలో ఈ అద్భుతం ఎందుకు జరిగింది? చనిపోయిన కొడుకు ఎందుకు బ్రతకగలిగాడంటే సందర్భాలు చెప్తున్నాను. 3వ మాట, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 27వ వాక్యం. 27వ వాక్యం. కొండ మీద ఉన్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నాను. గట్టిగా అలా చెప్పండి అమ్మా. రైట్. 3వది, దైవజనుని గౌరవించిన స్త్రీ. మాట్లాడదామా? నాతో ఈ పదం చెప్తారా? దైవజనుణ్ణి గౌరవించిన స్త్రీ. ఏమండి, ఆ సమయంలో ఆమె చూడండి, దైవ సేవకుడు కాళ్ళు పట్టుకుందంట. అంటే ఎంత గౌరవం చూడండి సేవకుడు అంటే ఆమెకి. మీలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. సేవకులంటే ఇప్పటికీ గౌరవం కలిగిన తండ్రులు, తల్లులు, అక్కోళ్ళు, అన్నోళ్ళు ఉన్నారు. ఎప్పటికీ అదే గౌరవం.
సో మీ జీవితం, ఎందుకంటే దేవుని ప్రతినిధే సేవకులు అంటే మీరు ఎప్పుడు అంత గౌరవిస్తూ ఉంటారో తిరిగి అదే అంతకన్నా ఎక్కువ గౌరవం దేవుడు మీకు ఇస్తాడు. నేను ఆశిస్తాను, నేను సేవలో పరిచర్యలు కొనసాగించబడుతున్నాను, నా మీద ఎంత గౌరవం మీకుందో నాతో ఉన్న దేవుని సేవకుల మీద కూడా అంతే గౌరవం మీకు. మోషేని ప్రజలు ఎంత గౌరవించారో మోషే దగ్గర ఉన్న యెహోషువను కూడా అలాగే గౌరవించారట. సో మీ ఆత్మీయ జీవితంలో ఆమె చూడండి, సేవకుడి పాదాల మీద పడిపోతూ ఉంది గౌరవం. సో దీనికి అనుబంధంగా కొన్ని మాటలు చెప్తాను. కొర్నేలి అనండి, అదే పేరూరు నుంచి వచ్చిన ఈ కొర్నేలి అన్నతో పాటు బైబిల్లో కూడా కొర్నేలి అని ఉన్నాడు. ఈ కొర్నేలి ఎలాంటి వాడు బ్రదర్ అంటే 100 మందికి అధిపతిగా ఉన్నాడు. బాస్ అనుకోండి మీ భాషలో, లీడర్షిప్, అధిపతి. ఈయన దగ్గరే 100 మంది పని చేస్తుంటారు. ఏమంటే మన దగ్గర 10 మంది పని చేస్తేనే మన లెవెల్ ఎలా ఉంటుంది చెప్పండి, అసలు మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. మన చుట్టూ 10 మంది వస్తున్నారు, మనం నడుచుకుంటూ వస్తుంటే మన వెనకాల 10 మంది వస్తుంటే ఎట్లా ఉంటుంది, అసలు విధానం వేరే ఉంటుంది. అలాంటిది ఇతను 100 మందికి లీడర్ అయితే, 100 మందికి బాస్ అయితే, అతని ఇంటికి పేతురు పాస్టర్ గారు వచ్చారు. పేతురు అంటే ఎలా ఉంటాడో, చేపలు పట్టుకునే వాళ్ళ స్థితి ఎట్టుంటుంది మీరు ఒకసారి ఆ ఇమేజ్ ఊహించుకోండి ఒకసారి. అలా ఉంటాడు పేతురు. చేపలు పట్టుకునేవాడు ఎక్కడ, 100 మందికి లీడర్ ఎక్కడ, అసలు మ్యాచ్ అవ్వట్లేదు. కానీ కొర్నేలి ఇంటికి పేతురు వెళితే సాగిలిపడి నమస్కారం చేస్తాడంట. మీరు ఆమెనో అల్లెలు ఏం మాట్లాడలేదు. మీరు చూడండి, మీ వాక్యాలను చదువుతారు. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 25. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసి, బాబోయ్ ఎంత పని, పాదాల మీద పడిపోయాడంట. అంటే ఆయన దైవజనులకి ఇచ్చిన రెస్పెక్ట్ ఎంత గొప్పదో చూడండి. సో నేను ఆశిస్తాను మీ జీవితంలో ఇప్పటికే సేవకులుగా మమ్మల్ని మీరు ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా చూసేవాళ్ళు, కొడుకులా చూసేవాళ్ళు ఉన్నారు. ఈ గౌరవాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని కూడా సమాజంలో గౌరవపరుస్తాడు. ఆ ఆశీర్వాదం ఎప్పుడు మీ తల మీద నిలిచి ఉండునుగాక. ఇంకొంచెం దీనికి ఇంకా అనుబంధంగా మాట్లాడతాను. ఓబద్య అనండి. ఎవరైనా పద్య భాగము గద్య భాగంలో ఉంటాడు ఆయన కాదు. ఓబద్య అంటే ఆహాబు కాలంలో గృహ నిర్వాహకుడిగా పనిచేశాడు. ఏలియా వస్తూ ఉంటుంటే ఏలియా పాదాల మీద సాగిలపడి నమస్కారం చేసినంతగా గౌరవించాడండి. చూద్దాం, రాసుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 7వ వాక్యం. ఓబద్య మార్గమును పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్య ఇతన్ని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా. చూడండి ఎంత అద్భుతంగా ఆయనకి నమస్కారం చేస్తున్నాడు. మా నలుగురు మావయ్యలో చిన్న మావయ్య అనుకుంటాం. ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకుని సెంటర్కి వెళ్ళి వస్తాము, నువ్వు కూడా వస్తావు మాతో అన్నాడు. సరే మామయ్య వస్తానులే అన్నాడు. వెళ్ళాం. కారు వేసుకుని తీసుకెళ్ళాడు. కరెక్ట్గా 4 రోడ్ల జంక్షన్ ఉంటుంది, ఆ లోపలికి వీధి ఒకటి ఉంటే అక్కడ తీసుకెళ్ళాడు. నన్ను కూడా తీసుకెళ్ళాడు. కార్ పార్క్ చేసుకుని వెళ్ళాం. మామయ్య ఎక్కడికి అంటే, రా చూద్దిగా. నన్ను అత్తమ్మ ఉన్నారు, మామయ్య ఉన్నారు, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పాఠాలు చెప్పారంట మాస్టర్ గారు. అంతే వెళ్ళటం ఆయన పాదాల మీద పడిపోయారు. నలుగురుని, అరే గురువుగారి నమస్కారం చేసుకో మా మామయ్య అంటాడు. నలుగురు పడిపోయారు. నేను చూస్తూ ఉన్నాను. బాగోదు కదా అప్పుడు అడిగితే. తర్వాత చెప్పాను, ఎందుకు మామయ్య అంటే, లేదురా బాబు, మాకు ఈ రోజున బ్యాంకులో ఉద్యోగం చేస్తామంటే ఆ రోజు వాళ్ళు మాకు పాఠాలు నేర్పించారు, అక్షరం మొక్క నేర్పించారు, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలుగుతాం అని.
చూడండి, ఒక విద్యను నేర్పించిన మాస్టర్ గారికి ఇంత గౌరవం కనుక సేవకులకి ఎప్పుడు మీరు ఆ గౌరవాన్ని అగపరుస్తూనే ఉన్నారు, కనపరుస్తూనే ఉన్నారు. తగిన దీవెన మీకు ఎల్లప్పుడూ దేవుడు దయచేయునుగాక. చివరి మాటలోకి వెళ్ళి ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. ఆఖరి మాట, రాసుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 33 వాక్యం. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని. చాలండి, ఆ సందర్భాన్ని మనం చూస్తే చివరిగా 4వది ఏంటంటే దైవజనుని ప్రార్థన కోరిన స్త్రీ. ఆమేనండి ఒకసారి. సో ఈ ఇంట్లో ఈ అద్భుతం జరగటానికి గల రీజన్స్ అన్నీ చెప్తున్నాను. ఆ స్త్రీ గొప్పతనం గురించి మాట్లాడుతూ వచ్చాను. దైవజనుడి ప్రార్థన నాకు కావాలి. ఈరోజు ఇక్కడ కూడా మీలో చాలామంది ఈ భావనతో వచ్చారు. నిజమే, మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోమని ప్రభు చెప్పాడు. రెగ్యులర్గా మీరు చేసుకునే ప్రార్థన, ఎవరినైనా ప్రార్థన చేయమంటే చాలా చోట్లకి మేము ప్రార్థన చేయమని వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మైక్ ఇస్తారు, ప్రార్థన చేయండి అమ్మా అంటే. వాళ్ళ ప్రార్థన అంటేనే మొదలుపెట్టేదంటే పరలోకమందున్న మా తండ్రి. పరలోకం అంటే ప్రభువు నేర్పించిన ఆ ప్రార్థన తప్ప ఇంక వాళ్ళకి ఏ ప్రార్థన రాదు. ప్రార్థన చేయమని మైక్ ఇస్తే అదే ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే మీరు ప్రార్థన చేసుకోవటం వచ్చు, చేస్తారు. అయితే మీ ప్రార్థనతో పాటు దైవజనుడు ప్రార్థన మీకు కూడా కావాలి. ఇక్కడ శ్రమ ఉంది వీళ్ళింట్లో మరణం ఉంది. అయితే జీవం అక్షేత వెలుగులోనికి రావటానికి ఆ తల్లి కోరుకుంది ఏమిటంటే దైవజనుని యొక్క ప్రార్థన. ఆ దైవజనుడు ఆ పిల్లోని తీసుకెళ్ళి పండుకోబెట్టి ఆ కళ్ళ మీద కళ్ళుంచి, చేతుల మీద చేతులుంచి, ఆ ముఖంలో ముఖం పెట్టి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుని, ప్రభువా ఈ తల్లి నా కోసం ఒక గది కట్టించింది, ఈ తల్లి నా కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది, నాకు కావలసినవన్నీ ఈ ఇంట్లో సమకూర్చిందయ్యా. ఎంత శ్రద్ధ నిలిపిన ఈ ఇంట్లో ఈ శోధన ఉండకూడదయ్యా, ఈ శ్రమ ఉండకూడదయ్యా, ఈ కష్టం ఉండకూడదయ్యా అని దైవజనుడు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. చనిపోయిన ఆ కుమారుడు తిరిగి బ్రతికినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను ఆశిస్తున్నాను, సేవకుల ప్రార్థన అనేక కుటుంబాల్ని జీవింపచేయునుగాక, బలపరచునుగాక. అందుకే సమూయేలుతో ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? దైవజనుడా మా కోసం ప్రార్థన చేయటం మానొద్దయ్యా, మా కోసం ప్రార్థన చేయటం మర్చిపోవద్దయ్యా. చూడండి, ఆ మాట కూడా చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సమూయేలు మొదటి పుస్తకం 7వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 7:8. మన దేవుడైన యెహోవా ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునొద్ద ఇశ్రాయేలీలు. ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, దైవజనుడా మా కోసం ప్రార్థన చేయటం మానొద్దు. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుని రిక్వెస్ట్గా అడుగుతున్నారు, ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడం కొరకు, అయ్యా నువ్వు మా కోసం ప్రార్థన చేయడం మానొద్దయ్యా. వాళ్ళందరినీ మిస్పాలకు తీసుకెళ్ళాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఫిలిస్తీన్ల మీద గొప్ప జయం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రార్థన చేయకపోవటమే పెద్ద పాపం. అందుకే దైవజనుడు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం రోజుకి 3 సార్లు సేవకులుగా విశ్వాసుల పేర్లు పలికి ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. జర్నీలో ఉన్నా మీ పేరు స్తుతిస్తూనే ఉంటాం. కనుక సేవకుని ప్రార్థన మీ అందరికీ ఒక ప్రాకారంగా ఉండి మీ ఇంట్లో ఎదురొచ్చే సమస్యలు, కీడు, శోధన, ప్రతికూల పరిస్థితులు యేసు నామములో కనుమరుగైపోనుగాక. నేను ముగిస్తున్నాను, మరలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఈ అద్భుతం ఎలా జరిగింది ఈ ఇంట్లో? 4 మాటలు చెప్పండి. ఒక మాట, దైవజనుణ్ణి ఆశ్రయించిన స్త్రీ. నెంబర్ 2, గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ.
నెంబర్ 3, దైవజనుని గౌరవించిన స్త్రీ. నెంబర్ 4, దైవజనుని ప్రార్థనను కోరుకున్న స్త్రీ. ఈ మాటలు మన జీవితంలో ఫలభరితంగా మారి మనలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు, మరణపు సంబంధమైన స్థితిగతులన్నీ జీవంగా మారేటట్లుగా యేసయ్య దయ మీ మీదకి దిగి వచ్చునుగాక.